నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి సిద్ధం కావాలన్న సీఎం ట్రైబ్యునల్ తీర్పు ఒడిశాకు ప్రయోజనకరమన్న జగన్ రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న సీఎం 18,000తో ఏం వ్యాపారం చేయవచ్చో సీఎం చెప్పాలి చేయూత పేరుతో మహిళల్ని మోసం చేశారన్న తెలుగుదేశం తాడేపల్లి బాధితురాలికి 5 లక్షల చెక్కు అందించిన హోంమంత్రి అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు వెల్లడి ప్రకాశం జిల్లాలో పెళ్లైన తర్వాత వింత ఆచారం అమ్మాయి అబ్బాయిగా అబ్బాయి అమ్మాయిగా వేషం వంశధార ట్రైబ్యునల్ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్ ఇది ఆంధ్ర ఒడిశాలకు ప్రయోజనకరమన్నారు సుదీర్ఘ కాలం తర్వాత సమస్యకు పరిష్కారం చూపిన ఈ తీర్పుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణం చేపడతామన్నారు ట్రైబ్యునల్ తీర్పుపై సీఎం కార్యాలయం అధికారులతో జగన్ సమావేశమయ్యారు బ్యారేజీ నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని సీఎం అన్నారు బ్యారేజీ శంకుస్థాపనకు ఒడిశా సీఎంతో పాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నదే తమ విధానమని జగన్ తెలిపారు అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పనిచేస్తానని సీఎం జగన్ అన్నారు తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్ వద్ద జరిగిన అత్యాచార ఘటన తనను కలిచివేసిందన్నారు మహిళల రక్షణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకొచ్చిన అభయం దిశ యాప్లను అందరూ వినియోగించుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని చెప్పారు జరిగిన ఒక ఘటన చాలా మనసును కలిసివేసింది ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు అని చెప్పి ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి వచ్చినప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరగగలిగిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వస్తుంది వచ్చినట్టుగా నమ్మాలి అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఇటువంటి ఘటనలు అయినప్పటికీ కూడా జరిగినప్పటికీ కూడా చింతిస్తూ జరగకుండా చూసుకునే దానికోసం మీ అన్నగా మీ తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కూడా తెలియచేస్తూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి అక్కా చెల్లెమ్మకు కూడా ఇంకా ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరికి ఇంకా మేలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం తాడేపల్లి అత్యాచార ఘటనలో 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని హోంమంత్రి సుచరిత తెలిపారు త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ముందు పెడతామని చెప్పారు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఆమె పరామర్శించారు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారం చెక్కును బాధితురాలి తల్లికి అందజేశారు ఆల్రెడీ నిందితుల్ని ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది ఈరోజు 2 నిందితులు ఆల్రెడీ పోలీసులు పట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు నిందితులా కాదు అంటే మనం ఏదైనా కానీ ఒక నేరం చేసిన వాళ్ళు బ్లంట్గా నేరం చేశారా లేదో తెలుసుకోకుండా వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఖచ్చితంగా నిందితులు వాళ్ళ కాదా అన్నది ఇప్పుడు బాధితురాల దగ్గర నుండి స్టేట్మెంట్ అన్ని తీసుకున్న తర్వాత నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆల్రెడీ 2 అనుమానితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ కస్టడీలో ఉన్నారు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేయూత పథకం నిధులు విడుదల చేశారు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏటా ఇస్తున్న సాయాన్ని వరుసగా రెండో ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది 23,14,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 18,750 రూపాయల చొప్పున నిధులు జమ చేశారు 4 ఏళ్లలో మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ ఏడాది 4,339 కోట్ల రూపాయలను విడుదల చేసింది వైఎస్ఆర్ చేయూత ద్వారా మాత్రమే ఈ 2 ఏళ్లలో మనందరి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలు ఈ పెట్టుబడిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే దానికోసం అవకాశాలు
ప్రభుత్వం తరపున వాళ్ళకి రిస్క్ లేకుండా ఇవ్వాలి అన్న ఆరాటంతో రిస్క్ లేకుండా వ్యాపారం చేసే విధంగా వాళ్లకు అమూల్తోనూ, రిలయన్స్తోనూ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్తోనూ, ఐటీసీ కంపెనీతోనూ, అలానా గ్రూప్ కంపెనీతోనూ, ఈ హిందుస్థాన్ లివర్ ఇటువంటి వారందరితో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాళ్ళ డీలర్లుగా ఈ అక్క చెల్లెమ్మలను వాళ్లకు అవకాశం ఇస్తారు. సో ఆ నాణ్యమైన వస్తువులు వాళ్ళకు డీలర్లకు ఇచ్చే రేటు కన్నా కూడా ఇంకా కాస్త తక్కువ రేటుకే ఈ అక్క చెల్లెమ్మలకు ఇచ్చి ఒక్కొక్కరు దాదాపుగా 7 నుంచి 10,000 రూపాయలు లాభం జరుగుతా ఉంది అని చెప్పి కూడా సంతోషంగా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. లబ్ధిదారులందరినీ కూడా కార్పొరేట్ కంపెనీలతోనూ, బ్యాంకులతోనూ అనుసంధానం చేసేందుకు వైఎస్ఆర్ చేయూత కాల్ సెంటర్ను కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా పొరపాటున ఎక్కడైనా కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. 45 ఏళ్ళు నిండిన వాళ్ళంతా జాయిన్ అవుతారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా పెన్షన్ పథకంలోకి పోతారు. సో ఇది కన్సిస్టెంట్గా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ మహిళలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు నెలకు 3,000 చొప్పున పింఛనిస్తామని హామీ ఇచ్చారని, దాని ప్రకారం ఏటా 36,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 18,000 ఎగ్గొట్టారని మండిపడ్డారు. అన్నగా అండగా ఉంటానని నమ్మించి ఓట్లు వేయించుకొని పదవి రాగానే కొమ్ములతో కుమ్ముతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నయవంచన చేస్తా ఉన్నాడు. ఈ రోజేదో అట్టహాసంగా చేయూత పేరుతో ఆడబిడ్డలను మోసం చేస్తా ఉన్నారు. 45 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పి మాట చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం 18,000 రూపాయలు ఇచ్చి మోసం చేస్తున్నది వాస్తవం కదా. ఇవాళ 12 నెలలకి 3,000 రూపాయల చొప్పున లెక్కేసుకుంటే 36,000 రూపాయలు ఆడబిడ్డలకు రావాలి. అంటే సగం కోత పెట్టి ఇవాళ నేను ఆడబిడ్డలకు చేస్తున్నానంటే ఇది నయవంచన కింద వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. శాసనమండలి రద్దు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రులకు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. 2020 జనవరి 27న మండలి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు ప్రస్తావించారు. ఈ మేరకు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల దృష్ట్యా లేఖ రాస్తున్నట్లు రఘురామ తెలిపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేశారు. నర్సరావుపేటకు చెందిన రవిచంద్ర గతంలోనూ అక్రమ మద్యం విక్రయిస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత ఒక లారీ కొనుగోలు చేసి తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు నర్సరావుపేట శివార్లో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సిమెంట్ లోడ్ వేసుకుని ఎవరికీ కనిపించకుండా అందులో సుమారు 10 లక్షల విలువ చేసే 3,752 మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ రాజశేఖర్ సత్యనారాయణతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తెలంగాణ మద్యాన్ని నర్సరావుపేటకు రవాణా చేస్తున్న రవిచంద్ర, అతనికి సహకరిస్తున్న సతీష్ను త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారటం వినగానే టక్కున గుర్తొచ్చేది జంబలకడి పంబ సినిమానే. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెద్దరావీడు మండలం బి చెర్లోపల్లి గ్రామంలో గుమ్మ ఆవులయ్య కుమారుడు అంకయ్య, అరుణ వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత పోలేరమ్మ, అంకాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించిన తర్వాత అబ్బాయి అమ్మాయిలాగా, అమ్మాయి అబ్బాయి వేషధారణతో తప్పెట్లు, తాళాలతో గ్రామ శివార్లో ఉన్న జమ్మి చెట్టు, నాగులపుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తమ వంశంలో పూర్వకాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. గుమ్మ ఇంటి పేరున్న వారు తమ ఇళ్లలో వివాహం జరిగితే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారని చెప్పారు. అక్కడ
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ సభ్యురాలు నవనీత్ కౌర్కు కుల ధృవీకరణ పత్రం విషయంలో ఊరట లభించింది. ఆమె ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నవనీత్ కౌర్ కులంపై ఫిర్యాదు చేసిన వ్యక్తి సహా మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నవనీత్ మోసపూరిత మార్గంలో కుల ధృవీకరణ పత్రం పొందారని బాంబే హైకోర్టు జూన్ 9న దాన్ని రద్దు చేసింది. ఆమెకు 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన ఓడరేవు బిల్లుపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిన్న ఓడరేవుల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బిల్లును వ్యతిరేకించాలంటూ పశ్చిమ బెంగాల్, కేరళ సహా తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఓడరేవుల మంత్రిత్వ శాఖ రూపొందించిన నూతన ముసాయిదా బిల్లుపై తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించేందుకు ఈ నెల 24న ఎంఎస్డీసీ సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఓడరేవుల చట్టం 1908 ప్రకారం చిన్న ఓడరేవుల నిర్వహణ, అభివృద్ధి, క్రమబద్దీకరణ, నియంత్రణ అధికారాలు రాష్ట్రాలకున్నాయి. ఇంతవరకు సలహా సంఘంగా ఉన్న ఎంఎస్డీసీకి కొత్త ముసాయిదా బిల్లు ప్రకారం రాష్ట్రాల అధికారాలు బదిలీ అవుతాయి. ఈ మేరకు తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలకు రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాల పాత్ర నామమాత్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఓడరేవుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రాల అధికారాలను తొలగించడాన్ని వ్యతిరేకించినట్లు స్టాలిన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ తప్పుకున్నారు. కోల్కతాకు చెందిన ఆయన ఈ కేసులో వాదనలు వినాలనుకోవడం లేదని ప్రకటించారు. ఈ పిటిషన్లపై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన మరో కేసు విచారణ నుంచి సైతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకున్నారు. ఈమె కూడా కోల్కతాకు చెందినవారే. 2014లో పశ్చిమ బెంగాల్లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీం, సుభద్రాం ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల అదుపులోకి తీసుకుంది. అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. అయితే వీరి అరెస్టును నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో ఒక రోజంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను బెంగాల్ వెలుపలకు తరలించే ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ అభ్యర్థనను తప్పుపట్టిన ముఖ్యమంత్రి కేసును బెంగాల్ వెలుపలకు తరలించొద్దని హైకోర్టును కోరారు. ఈ మేరకు తమ వాదనను వినిపించేందుకు వీలుగా ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో దీదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా సినిమా షూటింగ్లు, పహారా, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసేందుకు డ్రోన్లు వినియోగిస్తుంటారు. అలాగే పార్సిళ్లను ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తూ వాణిజ్యపరంగా వాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో డ్రోన్ల సాయంతో ఔషధాలు తరలిస్తున్నారు. టీఏఎస్ అనే డ్రోన్ల నిర్వహణ సంస్థ ఔషధాల చేరవేతలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా ఔషధాల్ని సరఫరా చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టు కర్ణాటక చిక్బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూర్లో సోమవారం ప్రారంభమైంది. నారాయణ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్ నిర్వహణ కంపెనీ టీఏఎస్ దీనికి నేతృత్వం వహిస్తోంది. 2 డ్రోన్ల సాయంతో గగన మార్గంలో మందుల్ని తరలిస్తున్నారు. ఇందులో మెడ్కాప్టర్ గా పిలిచే ఓ డ్రోన్ కు కేజీ బరువున్న ఔషధాల్ని 15 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ర్యాండెంట్ అనే మరో డ్రోన్ 2 కేజీల బరువును 12 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లగలుగుతుంది. ఈ రెండింటినీ 30 నుంచి 45 రోజుల పాటు పరిశీలించనున్నారు. డ్రోన్ ద్వారా ఔషధాల్ని సరఫరా చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రయోగంలో గుర్తిస్తారు. తద్వారా సమస్యల్ని అధిగమించేందుకు కావలసిన చర్యల్ని వారు చేపడతారు. డ్రోన్ల ద్వారా ఔషధాల తరలింపు ప్రక్రియను 100 గంటలు పరిశీలించిన అనంతరం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏకు నివేదిక సమర్పిస్తామని టీఏఎస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గౌరీబిదనూర్లోని గగనతలంలో 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.
వ్యవసాయం సకల జీవకోటికి ప్రాణాధారం. సాగు కొందరికి జీవనాధారమైతే మరికొందరికి ఆసక్తి. ఈ ఆసక్తితోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు ఓ బెంగాల్ రైతు. తన ఇంటి ఆవరణనే సాగు భూమిగా మార్చి ఔరా అనిపించేలా పంటలు పండిస్తున్నారు. చెరకు మొక్కను ఏకంగా 44 అడుగులు, మిర్చి మొక్కను 32 అడుగులు పెంచిన ఈయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించారు. సాధారణంగా మొక్కలంటే 5-6 అడుగులు ఉండడం సహజం. మరి 30 అడుగులకు పైగా ఉండే మొక్కలంటే అది అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు బంగాల్కు చెందిన ఔత్సాహిక రైతు సుమంత మిశ్రా. బంగాల్లోని జల్పాయిగురిలో వ్యవసాయ శాఖ ఉద్యోగి అయిన సుమంత తన ఇంటి ఆవరణ బంగళా పైభాగాన్ని సాగు భూమిగా మార్చి వ్యవసాయంలో వినూత్న ఆలోచనలకు ప్రాణం పోస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు పండించే వినూత్న ఆలోచనలకు ఈయన శ్రీకారం చుట్టారు. తన ఇంటి ఆవరణను వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రంగా మార్చిన సుమంత సాగులో అబ్బురపరిచే అద్భుతాలు చేస్తున్నారు. ఈయన తన ఇంటి ఆవరణలో మామిడి, మిర్చి, చెరకు, కంద పంటల్ని పండిస్తున్నారు. వ్యవసాయంలో సుమంత అనుసరిస్తున్న కొత్త విధానాలతో ఇక్కడి పంటల్లో చెరకు పంట 44 అడుగులకు చేరగా మిర్చి మొక్క 32 అడుగులు, కంద మొక్క 11 అడుగులు పెరిగింది. ఈ ఘనతలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం దక్కింది. తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు పండిస్తూ అద్భుతాలు చేస్తున్నారు సుమంత. ఈ అద్భుతాలతో ఆయన తన ఇంటిని వ్యవసాయ మ్యూజియంగా మార్చారు. సుమంత పండించిన మిర్చి, పత్తి పంటల్ని కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 19 నిపుణుల కమిటీలో తన సాగు విధానాల్ని ప్రశంసించాయని సుమంత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్, బంగాల్ ప్రభుత్వాలు మెచ్చుకున్నట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి కూడా తనను ప్రశంసించినట్లు తెలిపారు. తాను పండించిన పంటల్లో 19 పంటల్ని కేంద్రం గుర్తింపు కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు సుమంత. తనలాగా మరింత మంది రైతులు తక్కువ వ్యవధిలో ఎక్కువ పంటల్ని పండించి దేశంలో ఆహార సంక్షోభాన్ని దూరం చేయడమే లక్ష్యమంటున్నారు సుమంత. మావోయిస్టు నేత హరిభూషణ్ చనిపోయినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హరిభూషణ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కూడా ఉన్న హరిభూషణ్ మహబూబాబాద్ జిల్లా గంగార మండలం మరగూడవాసి. హరిభూషణ్ మృతిపై పోలీసులు అధికారికంగా సాయంత్రం ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో మరికొందరు మావోయిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. వినోద్, ఇడుమా, రాజేష్ కరోనా బారిన పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు నేత హరిభూషణ్ చనిపోయినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హరిభూషణ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కూడా ఉన్న హరిభూషణ్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మరగూడవాసి. హరిభూషణ్ మృతిపై పోలీసులు అధికారికంగా సాయంత్రం ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో మరికొందరు మావోయిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. వినోద్, ఇడుమా, రాజేష్ కరోనా బారిన పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ కోట్లాది మందికి నడత నేర్పుతోంది యోగా. ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామాగా నిలుస్తూ వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షిస్తోంది. పోటీ ప్రపంచంలో ఒత్తిడిని చిత్తు చేయడం సహా విభిన్న రంగాల్లో రాణించేందుకు అండగా నిలుస్తోంది. అలాంటి యోగాపై విస్తృత పరిశోధనలు చేసి అరుదైన పుస్తకం రాశాడు హైదరాబాద్ యువకుడు షణ్ముఖ శివచంద్ర. సనాతన యోగాసనాల వివరాల్ని నేటి తరానికి అందిస్తున్నాడు. శ్వాసపై ధ్యాస నిలిపి ఆరోగ్యం కోసం దీక్షగా చేసే సాధనే యోగా. ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక వ్యాయామానికి దూరమవుతున్న తరుణంలో శరీరం, మనసును ఆరోగ్యంగా ఉంచే యోగా ప్రయోజనాలను యువతకు అందిస్తున్నాడు షణ్ముఖ శివచంద్ర.
అంతర్జాతీయ యోగా థెరపిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడు 10 ఏళ్లుగా భారత్ సహా పలు దేశాల్లో యోగా పాఠాలు బోధిస్తున్నాడు. ఈ ఏన్షియంట్ యోగిక్ ప్రాక్టీసెస్లలో ఈ కంప్లీట్ యోగా సిస్టంలో నేను ఫస్ట్గా ప్రమోట్ చేసేది ఉషాపాన చికిత్స అనమాట. ఇది మనకి ఒక ఇంటర్నల్ బెయితింగ్ లాగా. మనం పొద్దునోసారి స్నానం, రాత్రి ఒకసారి స్నానం ఎలాగైతే చేస్తామో టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్, ఉషాపాన చికిత్స అనేది మన ఇంటర్నల్ బాడీని క్లీన్ చేస్తుంది అనమాట. పొద్దున లేచి ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక 1 లీటర్ వాటర్ తాగగానే ఇట్ గివ్స్ ట్రెమెండస్ ప్రెషర్. మన 9 మీటర్స్ ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది మన బాడీ లోపల. అంటే ఒక 3 ఫ్లోర్స్ అంత హైట్ సిస్టమ్ ఉంది. మనం ఏది తింటామో బై ద టైం అది బయటకు వచ్చే వరకు అది 9 మీటర్స్ ట్రావెల్ అవ్వాలన్నమాట. సో ఇంత కంజెస్టెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, స్టమక్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో అవర్ ఏన్షియంట్ రిషీస్ వర్ సో ఇంటెలెక్చువల్స్, యోగీస్ వర్ సో ఇంటెలెక్చువల్స్. వాళ్ళు ఏం చెప్పారు అంటే కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఇంటర్నల్ బెయితింగ్ లాగా కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ క్లీన్ చేస్తుంది, మోషన్ ఈజీగా అయిపోతుంది, 2 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చేస్తుంది. కోవిడ్-19 నేపథ్యంలో సింగపూర్ నుంచి భారత్ తిరిగి వచ్చిన షణ్ముఖ భాగ్యనగరంలో యోగా థెరపిస్ట్గా సేవలందిస్తున్నాడు. జేపీ మోర్గాన్ కంపెనీ, నెఫ్టిల్, ఐఎంబీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇఫ్లు, IIIT హైదరాబాద్, హెచ్సియు, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ వంటి సంస్థల్లో యోగా థెరపీ శిక్షణ ఇస్తున్నాడు. ఉద్యోగులు, విద్యార్థులకు ఉషాపాన చికిత్సపై తర్ఫీదునిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. హై బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్, పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, నీ జాయింట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి బాడీ అనేది హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఆన్ ది అదర్ సైడ్ చాలామంది కూల్ టెంపరేచర్ ఉండడం వల్ల, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి జీవితం మీద నార్మల్గా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దే హ్యావ్ వెరీ లెథార్జీ లైఫ్ స్టైల్ అండ్ ఒబిసిటీ బాగా పెరిగిపోతుంటుంది. వాళ్ళ మెటబాలిజం తక్కువ ఉంటుంది. ఏ తిన్నా కూడా బాడీలో చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల అది బర్న్ అవ్వక ఫ్యాట్ సెల్స్ లాగా డిపాజిట్ అవుతూ ఉంటుంది అనమాట. సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఆస్థమెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లెథార్జీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో బ్యాలెన్స్ అనేది మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్. కపాల్ భాతి ప్రాణాయామం చేసిన తర్వాత ఒక అనులోమ్ విలోమ్ 5 to 10 minutes చేయడం వల్ల వీ కెన్ బ్రింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ హీట్ అండ్ కోల్డ్ ఇన్సైడ్ ద బాడీ. చిన్నప్పుడు సైనటిస్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ షణ్ముఖ దాంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. బోగారపు వెంకట సుబ్రహ్మణ్యం అనే గురువు సూచనతో యోగా సాధన మొదలుపెట్టాడు షణ్ముఖ. 4 ఏళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడంతో యోగాను జీవితంలో భాగం చేసుకున్నాడు. MBA పూర్తి చేసి సింగపూర్ వెళ్లాడు. సింగపూర్ చాందీ బిజినెస్ పార్క్ లోని యోగా కేంద్రంలో యోగా థెరపిస్ట్ గా ఉద్యోగం సంపాదించుకున్న షణ్ముఖ 2012 నుంచి 2017 వరకు దిగ్గజ కంపెనీల ఉద్యోగులకు యోగా తర్ఫీదిచ్చాడు. యోగాపై మంచి పట్టు సాధించిన ఈ కుర్రాడు ఉషాపాన చికిత్స అనే అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. ఈ ప్రక్రియపై నిపుణులకు ఉన్న సందేహాల్ని నివృత్తి చేయడం మొదలుపెట్టాడు. ఈ సూక్ష్మ వ్యాయామ అన్నది ధీరేంద్ర బ్రహ్మచారి గారు డిజైన్ చేసిన సీక్వెన్స్ని నేను ట్రెడిషనల్ సీక్వెన్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నాను. ఇది నేను సింగపూర్లో జేపీ మోర్గాన్, నెస్టిల్, IBM, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇలాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల వాళ్ళకు కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో
ఈ సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్ ఈజ్ ట్రెడిషనల్ వార్మప్ అన్నమాట. 6 ఇయర్స్ నుంచి తీసుకుంటే 90 ఇయర్స్ 100 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ సింపుల్ స్ట్రెచెస్ ఉంటాయి. గురువు వెంకట సుబ్రహ్మణ్యంతో కలిసి 17 ఏళ్లు చేసిన శాస్త్రీయ అధ్యయనం తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ ఇన్షియంట్ యోగిక్ రొటీన్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అనే ఉపశీర్షికన పుస్తకం తీసుకువచ్చాడు. భారత్ సహా ప్రపంచంలో పలు దేశాలకు ఈ పుస్తకాన్ని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆరోగ్యం, యోగా అంశాల్ని అన్ని కోణాల్లో స్పృశిస్తూ ఈ పుస్తకం తీసుకువచ్చాడు. మన ఆర్ట్ని మనం పట్టించుకోవట్లేదు. ఐ వెంట్ టు చైనా 2018లో. దే అప్రిషియేటెడ్ యోగా లైక్ ఎనీథింగ్ అండ్ ఐ వెంట్ టు అదర్ ఫ్యూ కంట్రీస్ అండ్ ఆల్ అదర్ కంట్రీ పీపుల్ అప్రిషియేటింగ్ అవర్ ఏన్షియంట్ ఆర్ట్ యోగా లైక్ ఎనీథింగ్. బట్ అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవడం అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది అన్నమాట. సో చాలా సటిల్ వేలో, సింపుల్ వేలో నేను ఈ యోగాని విత్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ తీసుకొస్తున్నాను. ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అన్న పుస్తకం కూడా రాయడం జరిగింది. I am going to all corporate companies, realty groups and everywhere. I am giving this health education through the institutional heads, organizational heads. మిషన్ హెల్తీ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదంతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రాక్టీస్ ఆఫ్ ఇన్షియంట్ యోగిక్ రొటీన్ పుస్తకం చేర్చేందుకు కృషి చేస్తున్నాడు షణ్ముఖ. ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి సూత్రప్రాయ అంగీకారం తీసుకున్నాడు. ఏపీలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలకు ఈ పుస్తకాన్ని అందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. జర్మన్ సంస్థ ఓలో కాప్టర్ ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీని తొలిసారిగా ఇవాళ ఫ్రాన్స్లో నడిపింది. ఫ్రాన్స్లోని లీ బౌర్గెట్ విమానాశ్రయంలో ఎయిర్ టాక్సీ గాల్లో విహరించింది. చిన్న సైజ్ హెలికాప్టర్లా ఉండే ఫ్లయింగ్ టాక్సీ గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 500 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఓలో కాప్టర్ వెల్లడించింది. భూమి నుంచి 30 మీటర్ల ఎత్తులో 3 నిమిషాల పాటు ప్రయాణించినట్లు ప్రకటనలో తెలిపింది. ఫ్రాన్స్లో 2024లో జరిగే ఒలింపిక్స్లో వీటి ద్వారా సేవలు అందించాలని ఓలో కాప్టర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నమస్కారం.